హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ బ్లాగ్స్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే సాయంత్రం 5 అయిందనమాట. ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము మా జిత్తు భయ్య కోసం. ఎందుకో తెలుసా, ఈరోజు శ్రావణ సోమవారం అనమాట. కాబట్టి మేము ఈరోజు గుడికి వెళ్తున్నాం. అయితే మా జిత్తు భయ్య చెప్పాడు, ఈరోజు నేను సాయంత్రం తొందరగా వస్తానన్నమాట. కాబట్టి మీరు అందరు రెడీ అయ్యి ఉండండి, మనం సాయంత్రం పూట గుడికి వెళ్దాము అని చెప్పాడు. అందుకని మేమందరము తయారై సిద్ధంగా అయ్యి మా జిత్తుబయ్య కోసం మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అయితే మా యక్షిత్ కూడా చూడండి, కళ్ళజోడులు అవి పెట్టుకొని టక్కా టక్ తయారయ్యాడనమాట. అయితే మా మమ్మీ కూడా ఇప్పుడు రెడీ అవుతుందన్నమాట. హలో ఫ్రెండ్స్, బాగుందా? బాగున్నారా? అయితే మా యక్షిత్ చెబుతున్నాడు మీకు, హలో ఫ్రెండ్స్ బాగున్నారా అని. అయితే ఇప్పుడు మా మమ్మీ కూడా తయారై వచ్చేసింది. హాయ్ హాయ్, బాగున్నారా అందరూ? నమస్తే అందరికి. అయితే మా మమ్మీ మీకు అందరికీ నమస్తే చెప్పిందనమాట. సో 5 అయిపోయింది కదా, జిత్తుబయ్య కూడా వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అవుతాడు. కాబట్టి రాత్రి ఎక్కడ లేట్ అయిపోయిద్దు అని మేము మా కారు కూడా శుభ్రం చేసి పెట్టేసాము. మేము పైనుంచి అద్దాలన్నీ శుభ్రంగా తుడిచి పెట్టేసాము. చూడండి, మా బండిని కూడా చక్కగా శుభ్రం చేసేసాము మేము. ఇంకా ఇక్కడ కూర్చొని మా జిత్తుబయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే శివునికి అరటికాయలు ఇష్టం కదా, అందుకని మా మమ్మీ తీసుకుంటుంది అరటికాయలు. గుర్రాలు 2 గుర్రాలు అనమాట. వాకింగ్ చేస్తున్నాయి సాయంత్రం పూట గుర్రాలు వాకింగ్కి బయలుదేరినాయి అనమాట. అయితే మేము వచ్చేసాము గుడికి. చాలా బాగుందండి గుడి. బయట చూడండి, దర్వాజా ఇది. బయట మెయిన్ గేట్ అనమాట గుడిలోకి వెళ్ళేది. చాలా బాగుంది అసలు, ఎంత పెద్ద మెయిన్ గేట్ చూడండి, చాలా బాగా కట్టారనమాట. ఇది మస్తు దర్వాజాని, దర్వాజా చాలా బాగుంది. చూడండి ఎంత పెద్ద దర్వాజాను, రాజుల కాలంలో కడతారు చూడండి, ఆ విధంగా ఉంది. చూడండి భక్తుడు మాత్రం ఎంత బాగున్నాడో చూడండి. బయట 2 తలుపులకి అసలు దర్వాజా చూడండి ఎంత బాగుందో కదా మమ్మీ, బాగుంది కదా. సేమ్ రాజుల కాలంలో పెద్ద పెద్ద దర్వాజాలు కడతారు చూడండి, ఆ విధంగా ఉందన్నమాట. కర్ర పట్టుకొని పట్టుడు చూడండి, కర్ర పట్టుకొని బాగా నుంచున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము.
గుడికి వెళ్తున్నాము. ఇది చూడండి, ఇది కూడా పక్షుల ఇల్లు అన్నమాట. ఇది ఇక్కడ కూడా కట్టి ఉంది చూడండి. అది చూడండి, పక్షులు కూడా ఉన్నాయి లోపల పక్షులు ఉన్నాయి చూడండి. పక్షులు వీటిలో గూళ్ళు కట్టుకొని ఉంటాయి అన్నమాట. ఎంత గాలులు వానలు వచ్చినా వీటికి ఏం ప్రాబ్లం లేదనమాట. అది చూడండి కనపడుతుంది, అది గుడి. ఇప్పుడు మనం వెళ్దాం గుడిలోకి దర్శనం చేసుకోవడానికి. మా జిత్తు భయ్య ఏమో దర్శనం చేసుకొని వచ్చి కూర్చుని ఉన్నాడు అనమాట. దర్శనం కూడా చేసుకొని వచ్చాడు. ఎక్సి దర్శనం చేసుకున్నావా? దర్శనంకి ఇది तो ना मंदिर में माई गई ना, वो देखा देखा रही है ना वो। అక్కడ హవన్ చేస్తారనమాట. ఇది చూడండి, ఇక్కడ దేవునికి హవన్ చేస్తారు ఎండు కొబ్బరితో. ఇంకా వెనకాల కూడా చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. ఇది రామ్దేవ్జీ మందిర్ గుడి అన్నమాట. చూడండి, మనం గుడిలోకి వచ్చేసాము. ఇది నందీశ్వర్ అన్నమాట. అసలు పైన ఈ జూమురు చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద జూమర్ అనమాట. ఇది చాలా బాగుంది. పైన చూడండి ఎంత డిజైన్ కూడా బాగా చేశారు చూడండి. లోపల గుడి లోపల ఫ్యాన్లు కూడా ఆడుతున్నాయి. భక్తులకి ఏమి ఇబ్బంది రాకూడదని ఫ్యాన్లు కూడా ఆడుతున్నాయి లోపల. మా మమ్మీ ఏమో నాకు బొట్టు పెడుతుంది అనమాట. చాలా బాగుందండి గుడి. మీకు ఇంకా చూపిస్తాను, చాలా ఉంది ఇంకా చూడటానికి. చూడండి అసలు శిల్పాలు చూడండి ఎంత బాగా ఉన్నాయో. రెండు వైపులా రెండు శిల్పాలు మాత్రం చాలా బాగుంటాయి చూడటానికి. తోరణాలు కూడా చూడండి ఎంత బాగుండేయో తోరణాలు. అయితే ఇక్కడున్న శివుని పేరు శ్రీ దుందలేశ్వర్ మహాదేవ్ అంటారు. అంటే శ్రీ దుందలేశ్వర్ శివుడు అని అర్థం అన్నమాట. మీరు కూడా శ్రీ దుందలేశ్వర్ మహాదేవుణ్ణి దర్శించుకోండి. పొద్దునొచ్చుంటే
అసలు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కూడా వీలుండేది కాదు. చాలా భక్తులు వస్తారనమాట. మేము సాయంత్రం వచ్చాము కాబట్టి బాగా ఫ్రీగా దర్శనం అవుతున్నాయి మాకు అని మీకు కూడా నేను ఫ్రీగా అంతా దర్శనం చేయించగలుగుతున్నాను. ఈ సైడ్న ఆంజనేయ స్వామి మరియు ఇటువైపునేమో వినాయకుడు అనమాట. మళ్ళీ ఇటువైపు కొంచెం బయటకు వస్తే ఈ బ్రహ్మదేవుడు అయి ఉంటారు నాకు తెలిసి. బ్రహ్మదేవురా విష్ణువా? దత్తాత్రేయ పేరు కూడా ఉంది కింద రాసిపెట్టి, లేకపోతే నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఏందా అని. శ్రీ దత్తాత్రేయ భగవాన్ ఇక్కడ చూడండి. మళ్ళీ ఈయన ఎవరంటే ఇటువైపున ఈయన కూడా చూడండి ఇక్కడ పేరు రాసి పెట్టుంది. లేకపోతే నాకు కూడా అర్థమయ్యేది కాదు, పేరుండే కాబట్టి నేను చదవగలుగుతున్నాను. హిందీలో రాస్తుంది ఇది. శ్రీ జగద్గురు శంకరాచార్యజీ మహారాజ్ అనమాట. ఆయన విగ్రహం అనమాట ఇది. ఇది చూడండి, సాయంత్రం పూట ఆరతి చేస్తారు కదా, దానికి దీపారాజనని అవన్నీ దీపాలన్నీ సిద్ధంగా చేసి ఉంచారనమాట. ఇప్పుడు 6ంటికి 7ంటికి అలాగా ఆరతి చేస్తారనమాట. కాబట్టి ముందలుగానే సిద్ధంగా చేసి ఉంచారనమాట ఇది. ఇప్పుడు దీన్నేమంటారు మీరు అర్థం చేసుకోండి. దీన్నేమంటారు నాకేమో మీకు చెప్పాలంటే అర్థం కావట్లేదు తెలుగులో. తర్వాత గుర్తుంచి చెప్తాను నాకు గుర్తొస్తే. ఇప్పుడేమో ఈయనేమో నందీశ్వరులు. ఈయన ఇక్కడ పేరు రాస్తుంది. ఈయన కూడా ఎవరు స్వామీజీ. ఈయన ఒక స్వామీజీ. చూడండి దర్వాజాలు కూడా అంత బాగుండే వచ్చేసి. ఈయన కూడా ఎవరో స్వామీజీ అనమాట. అయితే మా మమ్మీ ఏమో నన్ను తొందరగా రమ్మని చెబుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి అన్నమాట దర్శనం తీసుకోవడానికి. మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళే తల్లికి లేట్ అయిపోయింది కదా, అందుకని తొందరగా రా అని చెబుతుంది. పైన అసలు షెడ్ చూడండి ఎంత బాగుందో చూడటానికి. అచ్చం గుజరాతీ పెంకులతో చేసినట్టుగానే ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. ఇప్పుడు లోపల చెట్లు కూడా చూడండి ఎంత బాగుంటాయి. అది ఆపేసే ఉంది. ఇప్పుడు ఇక్కడ శనిదేవుని గుడి అన్నమాట. ये वाला है ना, चिपकाई हुए ये मैंने चिपकाया है। हाँ देखो
देखो चिपक रहा है ना, मेरा तो निकल, मासी देखो मेरा तो निकलना भी नहीं। ఠీకే जय सूर्य भगवान। ఇప్పుడు ఈ శనిదేవుని చుట్టూరా కూడా ఈ విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. దేవుని చిన్న చిన్నవి చూపిస్తాను, ఇది చూడండి. ఇప్పుడు అరే మత్ కరియు, ఇప్పుడు ఏ దేవుళ్ళో తెలియదు కానీ దేవుని విగ్రహాలు మాత్రం ఉండే చుట్టూరా. అయితే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళినాక నేను ఆలోచిస్తే నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట, ఇవి నవగ్రహాలు అనమాట. కానీ అప్పుడు నాకు గుర్తు రాలేదు ఇక్కడ వచ్చినప్పుడు. అయితే అవునా కదా మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. కొందరు మొహాలేమో ఇటువైపు ఉండయి, కొందరు మొహాలు అటువైపు ఉండయి, విగ్రహాల మొహాలు. सिक्का चिपका ये लो सिक्का, और पेज भी पेज दे सिक्का चिपका। ఈ దేవుళ్ళు మాత్రం ఎవరో నాకు తెలీదు, కానీ అందరికీ దండం పెట్టుకుంటున్నాము. చల్లగా చూడండి దేవుళ్ళారా, ఎవరైనా సరే. పేరు తెలియదు కానీ ఈయన మాత్రం శనిదేవుడు. అయితే ఫ్రెండ్స్, గుడి పరిశ్రమ అనేది చాలా పెద్దదనమాట. గుడి ఏమో మధ్యలో ఉంది, చుట్టూరలా రూములు కట్టుండయి. చూడండి ఎంత పెద్ద పరిశ్రమ. ఇక్కడ ఇంకా పని కూడా ఉందన్నమాట. గుడి పని అనేది ఇంకా జరుగుతూ ఉంది. చాలా బాగుందన్నమాట. చూడండి, పక్షులు ఫ్లాట్స్ కూడా కట్టుండే, మంచి మంచి చెట్లు కూడా నాటుండే ఈడ. మళ్ళీ శుభ్రత అనేది కూడా చాలా బాగుంది. చూడండి అసలు ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో గుడంతా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇదేమో ఇక్కడ హవన్ చేస్తారనమాట. మనం వచ్చినప్పుడు ఇక్కడ హవన్ చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 శివలింగాలు ఉన్నాయి అన్నమాట. ఇది ఒకటి, 4 కట్టుకుంటా, 4, ఇది 2, ఇక్కడ 4 చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఇప్పుడు గుడి వెనక వైపుకి వెళ్దాము. గుడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ధ్వజ ఎప్పుడైనా చూడాలంట. అది చూస్తే మంచిదన్నమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి ధ్వజది. ఎప్పుడైనా గుడికి వచ్చినప్పుడు ధ్వజ మాత్రం చూడాలన్నమాట, చూస్తే మంచిది. చూడండి ఎంత బాగా చెట్లు నాట్లు ఉండయో. ఇవన్నీ మల్లెపూ చెట్టు మమ్మీ, అన్నీ మల్లెపూ చెట్టు. చూడు ఇప్పుడు వీళ్ళెవరు, సాధువులు అన్నమాట. ఇది వెనక వైపు చూడండి, గుడి చుట్టూరా బాగా అసలు చెట్లు నాట్లు ఉన్నాయి. ఇది చూడండి, ఈ కొండ మీద శివజీ కూర్చున్నారు. బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. పర్వతం అన్నమాట, ఇది పర్వతం లాగా చూపించారు. గుడి నాగదేవుని గుడి అన్నమాట. చూడండి, అది నాగదేవుని గుడి. ఇదా, ఇది ఇక్కడ ఒక గురూజీ ఉంటారనమాట. ఆయన కుటీయ అన్నమాట, కుటీరం. చాలా బాగుంది కదా కుటీరం కూడా, చాలా బాగా చేశారు. నేను ఇక్కడ ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇది రెండోసారి రావడం అనమాట. అప్పటికి ఇప్పటికి బాగా చేంజ్ అయింది. చూడండి, రాత్రి అయింది కాబట్టి లైట్లు కూడా వేశారు. నాకు తెలిసి రాత్రి ఇంకా బాగుండిద్ది. అయితే ఇప్పుడు మేము నాగదేవతని దర్శనం కూడా చేసుకొని వద్దాము. అదిగోండి, అదే నాగదేవుని గుడి అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇదేవిడు దేవుడు మమ్మీ?
నాగని మావే ఇవే నాగరాజ. ముందు వెళ్ళేటప్పుడు మెట్లని దండం పెట్టి వెళ్ళాలన్నమాట. ఇది గోగాజీ మహారాజ్ మందిర్ అనమాట ఇది. అయితే ఇక్కడ చూడండి టెంకాయలతో తోరణం కట్టారు. మనం ఇందాక గుడి లోపలికి వస్తున్నప్పుడు బయట గుడి చూసాం చూడండి, అది నాగమ్మ గుడి అన్నమాట. అది ఇదేమో నాగరాజు గుడి. గుడి లోపల లైట్లు చూడండి వేరే వేరే కలర్స్ మారుతూ చాలా అందంగా ఉందన్నమాట గుడి. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదన్నమాట. ఇది చూడు ఎట్లా చేశారు. చూడండి ఈ చెట్టు నేను చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉండిద్ది అనమాట చెట్టు ఇది. ఎట్లా చేశారు కూర్చుంటానికి గాలిలో చల్ల చల్ల గాలి వస్తే దీన్ని అసలు గుడిసెలాగా భలే చేశారండి. చూపిస్తాను చూడండి, అచ్చం గుడిసెలాగానే చూడండి. అసలు గుడిసెలాగా బాగా చేశారు. ఇదేమో పక్షులకి దీంట్లో దాణా వేస్తారు. పక్షులు తినడానికి దాణా, పైన దాంట్లో దాణా, కింద దాంట్లో ఏమో నీళ్ళు అనమాట. ఈ చెట్టంతా అసలు లోపలనే అల్లుకుపోయిందనమాట. ఇంకా దీనికి కర్రల సపోర్ట్ పెట్టి దీన్ని గుడిసెలాగా చేసేసారనమాట. బాగా చేశారు గుడిసెలాగా. అయితే శివుని దర్శనాలు మాత్రం చాలా బాగా అయినాయి. ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరాము. అయితే నేను ఈ ఊరి పేరు చెప్పడం మీకు మర్చిపోయాను. ఈ ఊరి పేరు గజపుర అన్నమాట. ఈ గజపుర అనే ఊరు భిన్మాల్ నుంచి ఒక 10-12 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. అయితే నైట్ 8:30కి మేము ఇంటికి చేరుకున్నాము. భిన్మాల్ देखा हुई చూడండి, ఇది మా భిన్మాల్ సిటీ అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.